ప్లీజ్ 1 diamond 1 lakh ఓన్లీ. I don't want. రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు? ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులా ఉన్నావు. Sorry. మీకేమో నలుపెక్కిపోవాలని, Go away. మాకేమో తెలుపెక్కిపోవాలని. Go. తల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు. ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, Right. చూసుకో మొత్తం Get lost. నలుపెక్కిపోతావు, తెలుపు రావంతే. Excuse me, have you seen these boys? Sorry. వీళ్ళకి తెలియదు. Have you seen these boys, please? I don't know. No, వీళ్ళకు తెలియదు. Excuse me, have you seen these boys? 1 2 3 4. No. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో వృద్ధ దంపతులు ఉన్నారు, వీళ్ళు అడుగుతున్నారు. Excuse me, have you seen these boys from Hyderabad? Telugu boys. Sorry, we don't know. No. రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ 100 rupees. Go away. 1 rupee I will give you. Okay, please leave. ఎందుకురా యాదవ గోసీలు మీరు? నువ్వు చూడలేక చచ్చిపోతున్నావు. No. ఆ ఒంటికి We are ఆయిల్ not ఏంటి, ఆ గోసీలు ఏంటి, అవి కూడా ఎప్పుడు పేడ. No, we are not interested. యాదవల్లారా ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు. We don't want. పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వాచేసే పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వక. నేను తెలుగోండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. డైమండ్స్ నాయను, నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ. ఒరే నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? అదేంటో చెప్పొచ్చు కదా. బాంబే ఏమైనా తెస్తున్నావా? ఏదైనా అడుగు, దీని గురించి మాత్రం వద్దు. రాజీది ఏమైనా ఉందా? చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా? పోనీ బీర్ బాటిలా? ఏంటో చెప్పు. రావు చేయకు, ఈ క్లూ చూడు. దీని అర్థం ఏంటి? చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్. మీదే క్యాస్ట్? సారీ పోన్లే, వదిలే. సపోజ్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు? ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో? రాజే కదా, ఏం చేస్తూ ఉంటుంది? ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఛీ, ఈ కుక్క తోక. ఆగాగు, కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు. ఇదా నీ సీక్రెట్? చూసేసావా? నీ ఎంకమ్మా, ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా. రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను, అయినా ఎందుకు ఓపెన్ చేసావు? పోవాయ్. బొర్రలేదురా నీకు? టేప్ రికార్డర్ మీద గడ్డి పెడతా గుడ్డి. గట్టి కాదండి, అది పత్రి. చూసుకోండి, పచ్చగడ్డిలా ఉంది. అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదన్నమాట. ఎందుకు తెలీదు? రే శాస్త్రి, ఏంట్రా? రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా. పండగ ఉందిరా. రంజానా బక్రీదా? పండగ. ఆహా, రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి శ్రీ 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 ఖాన్ గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు డ్రిల్. ఏంటి సెటైరా? అబ్దుల్లా గారికి ఫోన్ చేసి కోకిల్ గారు 3వ సెట్ గురించి చెప్పొద్దాం. హలో అబ్దుల్లా గారు, ఇది రిమోట్ సార్. ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు? 3 పెళ్ళాలకు ఒక్కడే మొగుడు సార్. సార్ మీకు దండం పెడతాను, మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే
నేను మా ఊరెళ్ళి ముగ్గురు పిల్లలతో కాపురం చేసి కుడువలు పండగ చేసుకొని పుట్టతేనే పులిగోరు తెస్తాను సార్. మీరు మెళ్ళో కట్టుకోవచ్చు. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి పో. ఓకే. పో, పో. జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను. ఒరే అమీర్ ఖాన్, ఈ అమర్నాథ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా, నువ్వే. ఇన్షాల్లా. అమీర్ ఖాన్ అంటే వాడే అమర్నాథ్ శాస్త్రి. అయితే వాడు వీడుగా వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు. ఏంటి గోల్మాల్? ఇదేదో గూడు పుట్టనిలా ఉంది, చెప్తారా? అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాల ఊళ్ళో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంతరుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వ వాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవునిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. ఓయ్ జై కలకత్తా కాళీ. స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదలమంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూరయ్య ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ అరపిల్ల ఒక 5 పైసలు, ఓ పసిబాలు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోడీ కట్టాను. చూడండి, ఆహా ఒక అక్క 5 రూపాయలు. ఓలే మస్తానా, ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును, పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? వేసుకున్నాడు. అది స్వరమేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది, జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్ద ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు? స్వరమేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలి ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా? ఏంటి? దా దా పద. దా. ఓయ్. గుడ్ బై.